ఎవ్వరు కూడా నెక్స్ట్ జనరేషన్కి సాయిల్ని మనం ఇవ్వగలుగుతామా, సాయిల్ని ఇక్కడే ఎండప్ చేయగలుగుతామా అనేది ఇవాళ మనకి ఎక్కడ టెక్నికల్ మీద కానీ ఎవరు కూడా ఆర్గానిక్ అని ఒక మాట మాట్లాడుతున్నారే కానీ రియల్లీ ఆర్గానిక్ అనేది ఉందా? అసలు మన ఇండియాలో మనం చాలా వాటికి మనం వెజిటేబుల్ షాప్స్కో ఇటు ఇటు వెళ్తుంటే ఆర్గానిక్ వాట్ ఈజ్ ఆర్గానిక్ అనే దానికి మీద స్టడీ ఉందా? ఎవరు లేరు. ఇట్స్ ఎ పొల్యూటెడ్. నేనంటాను ఆర్గానిక్ అనేది లేదని అంటాను నేను. ఎవరైనా ప్రూవ్ చేయమనండి. ఒకవేళ ఆర్గానిక్ చేయగలిగిన వాళ్ళు ఉంటే అంత ప్రొడక్షన్ తీయలేరు. నువ్వు మీ ఇంటికాడ ఒక టమాటా చెట్టు పెట్టండి, మన ఇంటికాడ పెడతావు టమాటా, బీరకాయ, దోసకాయ ఇవన్నీ వాళ్ళు ఎంత తీయగలుగుతారు? 4 కాయలు కాయపీయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఈ కిచెన్ వేస్ట్ని వీటిని ఏదో వేసేసుకొని కొని. నువ్వు వెన్ యూ టాక్ అబౌట్ ఆర్గానిక్, హౌ కెన్ యూ టాక్ అబౌట్ ప్రొడక్షన్ అంట నేను. అది ఇవ్వలేదు. ఇవాళ మన సాయిల్స్ని మనం అట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. మన సాయిల్స్కి అంత కెమికల్ ఫర్టిలైజర్ని పంప్ చేస్తున్నాం. ఈ కాంపిటీషన్ వరల్డ్లో ఉన్నాం. కాస్టింగ్ ఉంది, ఇవాళ లేబర్ కాస్ట్ ఉంది, ప్రతి ఒక్కటి కాస్టింగే. కానీ బ్రాండింగ్ ఆర్గానిక్ అంటే నేను ఒక్కడిని ఆర్గానిక్ చేస్తే కాదు, నాతో పాటు చుట్టుపక్కల ఉన్న రేడియస్లో ఉన్న ప్రతి ఫార్మరు చేయగలిగితేనే ఆర్గానిక్. ఏదో నేను శుద్ధిగా ఉన్నానంటే కాదు. రూమ్లో ప్రతి ఒక్కళ్ళు ఉండగలిగితేనే ఆ అంబియన్స్ని కానీ దాన్ని ఇవ్వగలుగుతాం సొసైటీకి. కాకపోతే అగైన్ బిజినెస్ ఉన్న ఒక సెంటిమెంట్స్ని మనం వాడుకోగలుగుతున్నాం. ఎందుకంటే పక్క ఫార్మర్ కానీ సేమ్ ఆయన ఇన్సెక్టిసైడ్ అయినా పెస్టిసైడ్ వేసినా ఏం వేసినా కూడా అది మన సాయిల్లోకి వస్తుంది. ఏదైనా